First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే. ఏప్రిల్ 22న పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది హిందూ పర్యాటకుల్ని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు మతం అడిగి మరీ చంపేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ఒక్క స్వరంతో ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పై భారత్ యురి బలకోట్ తరహా దాడులు చేయాలని భావించారు. పహల్గామ్ దాడి దేశానికి చేసిన గాయానికి సమాధానం. భర్తని పోగొట్టుకున్న ఒక స్త్రీ, నా భర్తని చంపావు, నన్ను కూడా చంపు అంటే వెళ్ళి మోడీకి చెప్పు అని ఆ ఉగ్రవాది ఆమెను వదిలేశాడు. ఆ దాడికి కారణమైన వారిని, ఆ దాడిని వెనక నుంచి రచించి నడిపించిన వారిని మట్టిలో కలిపేస్తాము అని ప్రధాని మోడీ దేశానికి హామీ ఇచ్చారు. ఈ దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పాకిస్తాన్ మద్దతుదారుల ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని పాకిస్తాన్ ప్రేరిత ఇస్లామిక్ టెర్రరిజంగా ఖండించింది. రా నివేదికల ప్రకారం దాడికి ముందే ఉగ్రవాదులు పాక్లో శిక్షణ పొందినట్టు స్పష్టత చేశారు. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీను ఇన్ ఎబియన్స్ కు ఉంచుతూ నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య ఎయిర్ స్పేస్ యాక్సిస్ మరియు బైలేటరల్ ట్రేడ్ పూర్తిగా నిలిపివేశారు. ఐఎన్ఎస్ విరాట్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ నౌకాశ్రయాలపై నావల్ బ్లాకేడ్ చేసింది. టర్కీ పాకిస్తాన్ కు మద్దతుగా ప్రకటించగా చైనా పాక్ కు మౌనంగా మద్దతు ఇవ్వడంతో భారత్ ఎల్ఏసీ వద్ద అప్రమత్తత పెంచింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా భారత్ పై దాడిని ఖండించింది. యుఎస్ఏ, రష్యా, ఇజ్రాయెల్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్లు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకి మద్దతు పలికాయి. మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో 9 ఉగ్ర శిబిరాలు లక్ష్యంగా మారాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న రాత్రి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరియు పాకిస్తాన్లో మొత్తం ఒకేసారి 9 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ పై దాడి చేశారు. బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడులను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఈ దాడుల్లో భాగంగా 90 నుంచి 100 మంది టెర్రరిస్టులు చనిపోయారని చెప్తున్నారు. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేయడమే. పాక్ ప్రభుత్వం అంతర్గతంగా భయాందోళనకు గురైంది. మిలిటరీ అలర్ట్ లోకి వెళ్లింది. న్యూక్లియర్ బాంబ్స్ భారత్ పై వేస్తామని అంటోంది. ఆపరేషన్ సింధూర్ను భారత్ మహిళల త్యాగానికి అంకితం. పహల్గామ్ ఘటనలో భర్తలను కోల్పోయిన వారి ప్రతీకార చర్యగా, వారి గౌరవార్థంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య. మనం కూడా భారతదేశ పౌరులుగా మనం ఐక్యమత్యంతో మన ప్రభుత్వానికి, మన ఆర్మీస్కి వెన్నుగా ఉంటామని నమ్మకాన్నిస్తూ జై హింద్. మరిన్ని విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.